ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో గాజువాక నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి సభకు తరలించాలని అధికార పార్టీ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా గాజువాక జోనల్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి పరిశీలకులుగా వచ్చిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు, మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ తదితరులు పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయం రాకతో ఉత్తరాంధ్ర ఖ్యాతి మరింత పెరిగిందన్నారు. అన్ని జిల్లాల నుంచి ఈ ప్రాంతానికి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నారని, అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని వైకాపా నేతలు ప్రతి అంశాన్ని అడ్డుపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సభకు గాజువాక ప్రాంతం నుంచి 5,000 మందిని తరలిస్తున్నామని, వీరందరికీ ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు దగ్గరుండి చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శేషాద్రి, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు గాజువాక జోనల్ ఆఫీస్ లో మరి మనం రేపు ఆగస్టు 1న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని గౌరవ దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకుంటున్నాం. దానికి మరి వచ్చేటువంటి జనానికి మనం భోజనాలు ఏర్పాటు చేయాలి కనుక దాన్ని అలాగే ట్రాన్స్పోర్టేషను ఎన్ని గంటలు బయలుదేరాలని దాని మీద పూర్తి సమీక్షించుకున్నామండి. దానికి మరి అబ్జర్వర్ గా వచ్చినటువంటి పెద్దలు మా ఒంగోలు శాసనసభ్యులు సీనియర్ నాయకులు దామచర్ల జనార్దన్ గారు వచ్చారండి. వాళ్ళు సమీక్షించారు. అలాగే మరో అబ్జర్వర్ మా క్రీడర్స్ చైర్మన్ గారు అయినటువంటి శ్రావణ్ గారు, మాజీ మినిస్టర్ గారు, అలాగే ఇంకొక చైర్మన్ గారు కూడా రావడం జరిగింది. అంటే శ్రావణ్ గారు, రిషవంత్ గారు కూడా వచ్చారండి. అయితే అధికారులందరితో కూడా మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇది ఎయిర్పోర్ట్ అంటే ప్రజలకు సంబంధించింది, భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుందనే ఆ భావంతో అధికారులందరూ కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే మేము ఎన్ని గంటల బస్సులు వస్తున్నాయి, ఎంతమందికి ఏర్పాట్లు చేస్తున్నారు, అలాగే ఎన్ని గంటలుగా మనం అందించగలం అనే దాని మీద, ఫుడ్ అందించగలం అనే దాని మీద, అలాగే రిటర్న్ ఎలా ఎక్కడ ఎన్ని గంటలకి పూర్తి అవుతుంది అనే పూర్తిగా ఆ మీటింగ్ మీద పూర్తి సమీక్షించుకొని మరి ఆ అధికారులకి తగు ఆదేశాలు ఇచ్చి అలాగే వాళ్ళ ఏర్పాట్లన్నీ కూడా సమీక్షించి చేయడం జరిగింది. మాకు చాలా నమ్మకం ఉంది. ఖచ్చితంగా అందరూ ఒక సహకారంతో ఇటు ప్రజలు, అధికారులు, నాయకులు, కూటమి పార్టీ నాయకులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. రేపు ఆ 1వ తారీఖున ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద నామకరణం చేసుకున్నాం, అదే ఆ కార్యక్రమం చాలా దిగ్విజయంగా చేసుకోబోతున్నారనే నమ్మకం కలిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. మనకి అనేక పెట్టుబడులు అంటే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, అలాగే డిప్యూటీ సీఎం గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఒక నమ్మకం, మా యువ నాయకులు లోకేష్ గారు, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఈ రోజు అనేక పెట్టుబడులు మనం ఇక్కడికి అట్రాక్ట్ చేసుకోగలుగుతున్నాం. ఎంత నమ్మకం అంటే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకాన్ని మీరు చూసుకుంటే ఈ దేశంలో వచ్చేటువంటి 25% పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. దీన్ని మనం అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా మనం దానికి సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇదే సందర్భంగా నేను ప్రతిపక్ష నేతలు కూడా తెలియజేసేది ఏంటంటే, రాజకీయం చేసుకోవచ్చు కానీ పెట్టుబడులు మాత్రం అడ్డుకోవచ్చు. రాజకీయం అలాగే ఎలక్షన్ ముందు చేద్దాం, అందులో తప్పేం లేదు. అపోజిషన్ పార్టీకి విమర్శించడం తప్పలేదు. అలాగే మన ప్రజలు మనకు నచ్చినట్టుగా వాళ్ళకి విన్నపించడంలో తప్పేం లేదు. కానీ విఘాతం కలిగేటట్టుగా, తెలుగు జాతికి అన్యాయం జరిగేటట్టుగా ఎవరు ప్రవర్తించదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే అనేక లాభాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనుకున్నవారు అక్కడ విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందా, ఆ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందా, ఎంత సమయం పడుతుంది, మేము కంపెనీ స్థాపిస్తే మా ఊరు నుంచో మా ప్రాంతం నుంచి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయో లేదని ఇలాగా అనేక విధాలుగా ఆలోచన చేస్తారు. అందుకే చెప్పాను, భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల ఎన్ని ప్రయోజనాలు అంటే, ఉదాహరణకి మనం కియా మోటార్స్ తీసుకోవచ్చు. అనంతపురంలో జరిగినటువంటిది కియా మోటార్స్ కి రావడానికి ప్రధానమైన కారణం బెంగళూరు ఎయిర్పోర్ట్, ఎందుకంటే ఈ ఏరియాకి చాలా దగ్గరలో ఉంటుంది. అలాగే నెల్లూరులో తడ డెవలప్ అవుతుందంటే అక్కడ చెన్నైలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఒక కారణం. ప్రాక్సిమిటీ, ప్రాంతం మంది అయినప్పటికీ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి దగ్గర ఉంది.
ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఎక్కడైతే ఉన్నావో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి చెందడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. కనుక ఇది పెట్టుబడులు అనేవి చాలా 25% పెట్టుబడులు వస్తున్నాయంటే జస్ట్ ఇమాజిన్ చేయండి. ఒక ఎయిర్పోర్టే కాదు, డేటా సెంటర్ వచ్చింది, గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, అనేక డేటా సెంటర్లు వస్తున్నాయి. ఈ రోజు ఆర్సిలర్ మెటల్ స్టీల్ ప్లాంట్ వస్తుంది. అదే కాకుండా కాగ్నిజెంట్ వచ్చింది, టీసీఎస్, ఇన్ఫోసిస్, అనేక సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి. రేపు బంగారు భవిష్యత్తు ఉత్తరాంధ్రలో రేపు ఒకప్పుడు వలస కూలీల దగ్గర నుంచి ఈ రోజు అవకాశాలు కల్పించే స్థాయికి రాబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.